పరిపాలన బాగుందండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పరిపాలన చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా అంటే చేస్తున్నారు. ఇప్పుడు గత పరిపాలనకి గత ఇప్పటికి పరిపాలనకని ఇప్పటికి రెండని తేడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇక లంచాలు గించాలు ఏం ఉండలేదు. రోడ్లు కూడా నిదానంగా చేస్తున్నారు. ఆయన అనుకున్నది 3 నెలల పెన్షన్ ఒకసారి ఇచ్చేస్తున్నారు. ఒకసారి ఏమన్నా శనివారం నాడు ఫస్ట్ తారీఖు నాడు ఆదివారం ఫస్ట్ తారీఖు అయితే శనివారం నాడు ఇచ్చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నెంబర్ 1గా ఉంది మాకు. అంటే ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదని ఇచ్చిన మీరు అమలు చేస్తున్నారు. ఎందుకంటే వచ్చింది మొన్నే కదా, ఇప్పుడు 5 నెలలు 6 నెలలు అయింది. ఒకటి కంటిన్యూగా వస్తున్నాయి కదా. అలాగూ ఇంకా చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఆయన పరిపాలన చాలా బాగుంది, నెంబర్ 1గా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు రాష్ట్రంలో రౌడీ రాజ్యం అది ఇదని అని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? జగన్ గారు ఏమి చెప్పినా కూడా అది నమ్మట్లేదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బాగుంది, నెంబర్ 1గా ఉంది. ఇప్పుడు అంత ముందు గత ప్రభుత్వం జగన్ గారు రాకోకముందు ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ఈయనే పెంచాడు. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 1000 రూపాయలు కూడా ఈయనే పెంచాడు. అంతకుముందు 3000 ఆయన జగన్ గారు ఏంటంటే స్టెప్ బై స్టెప్గా 250 అలా పెంచుకెళ్ళారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే టక్మ ఒక్కొక్కసారి 1000 రూపాయలు పెంచుకెళ్ళారు. ఇప్పుడు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు పేదవాళ్ళు కూడా ఇప్పుడు 4000 వచ్చేటప్పటికి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు అంత కొద్ది ఏనా కానీ వాళ్ళు బాగుంది ఇప్పుడు.